హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధ్ విలాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను చిక్కుడుగాయ అంటే గోకరకాయ, చిక్కుడుగాయ మేమైతే చిన్న చిక్కుడుగాయ అంటాము, కొంతమంది గోకరకాయ అంటారు. చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నా. చిక్కుడుగాయ ఫ్రై చేసి చారు పెడదామని చేస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ అది ఏమంటారు, కొంచెం వీడియో డిమ్ముగా కానొస్తుంది. కిటికీలు తీస్తేమో ఎండ పోక్స్ పడుతుంది, కిటికీలు వేస్తే ఏమో ఇట్లా డిమ్ముగా కానొస్తుంది. బట్ చెమటలకైతే ఇప్పుడే అల్లాడిపోతున్నాం. అందుకే వీలైనంత వరకు వంట అయితే తొందరగా చేయటానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉబ్బరిస్తూ ఉంటుంది ఆ కిచెన్లో. మామూలుగా అంటే తొందరగా చేస్తే కొంచెం ఉబ్బరానికి తట్టుకోవచ్చని తొందరగా అయితే చేస్తున్నా. చెమటలు అయితే కారిపోతున్నాయి పని చేస్తుంటే. ఇంక ఇట్లా 2 కూరలు అంటే ఇంకా ఆడే కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి చెమటలు ఇంక చెప్పని అవసరంలో కారిపోతూ ఉంటాయి. నేను ఏదో కొంచెం రెడీ అయ్యి జడ మీద ఉన్నా కానీ ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాను, లేదంటే ఈ పాటికి ముడేసుకునేదాన్ని. అంత ఉబ్బరిస్తుంది అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయినట్టే. అప్పుడే ఎంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఏప్రిల్ మే వచ్చిందంటే ఇంకెట్లా ఉంటుందో ఏమో ఫ్రెండ్స్. మార్చి కల్లా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, టమాటా చారు పెడుతున్నా. ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టేలే ఈ చారు. చిక్కుడుకాయలు అయితే మంచిగా ఉడకబెట్టుకొని అందులోకి కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నదిగో. ఎండుమిర్చి, ఎల్లిగడ్డల కారం అనమాట అది. ఆ కారం వేస్తే మంచి స్మెల్ వస్తుంది తాలింపులో వేస్తే. చిక్కుడుకాయల సామాన్యంగా నేను తీసుకొని ఇష్టపడను అనమాట తినటానికి, కానీ ఈసారి ఎందుకో తీసుకోవాలని తీసుకున్నా. ఇట్లా చేసి చారు పెట్టవచ్చులే అని. ఎప్పుడు తిన్నా కూరగాయలే తింటాము కదా. ఫ్రై అయితే బాగానే ఉంటుంది, ఇంకా కొబ్బరి కారం కూడా వేస్తారు, అది ఇంకా బాగుంటుంది. ఇట్లా గొడ్డు కారం అయినా సరే ఇంకా బాగుంటుంది. చూడండి, ఆ కారం కూడా మంచి ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నా కదా, ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా. కారంలో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టా. కావాలంటే తర్వాత ఉప్పు చూసుకొని అయినా వేసుకుంటా, కానీ ఘాటు బాగుంటుంది అనమాట. ఎండుమిరపకాయలు కాబట్టి కొంచెం ఘాటు ఘాటు అనిపిస్తుంది. చిక్కుడుకాయ ఇంకొంచెం అట్లా మగ్గితే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, టమాటాలు మిక్సీకి వేసా కానీ ఆయన కొంచెం తొక్కలుగా ఉన్నాయి. మరీ ఎక్కువ మిక్సీ పట్టకుండా లైట్గా అనమాట. ఇట్లా చేత్తో అయినా మంచిగా పిసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు అట్లా పిసుకోబుద్ది కాదు. అందుకోసమని మిక్సీకే వేస్తున్నా. కొంచెం తొక్కలు ఉంటే తీసేస్తా. చిక్కుడుకాయలు ఇంకా మంచిగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా దించేసుకోవటమే. ఆ కారం అంతా మంచిగా చిక్కుడుకాయలకు పట్టిద్ది అనమాట. చూడండి, ఇంకా చారు పొయ్యి మీద పెట్టేసి అందులో తాలింపు పెట్టేస్తే అయిపోయినట్టే. కూరలు అయితే చేసి పక్కన పెట్టుకుంటే అన్నం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ టమాటా చారులోకి జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇంకా కరివేపాకు, కొన్ని మిరియాలు, ఇవన్నీ మంచిగా మిక్సీ బట్ట అంటే కచ్చాపచ్చగా మిక్సీ బట్టి వేసుకుంటున్నా. అది మసిలిన తర్వాత ఆ మసాలా అంతా వేసేస్తున్నా. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. కనకాంబరాలు అయితే అల్లే టైం లేక బయటికి వెళ్ళాము, అల్లే టైం లేక అల్లిన వరకు పెట్టుకున్నాం, కొన్నే ఉన్నాయి అన్నమాట. చూడండి, కొన్ని అల్లుకున్నా. చీర తీసుకొని చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఈ మధ్య అసలు కట్టుకోవట్లేదు అనమాట. ఎందుకో ఈరోజు కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నా. ఇట్లా బయటకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాగుంటుందని. ఎక్కువ పింక్ కలరు, గ్రీన్ కలరు ఫ్రెండ్స్ నా దగ్గర చీరలు అయితే. చెమటలు చూడండి కారిపోతుంది.
తెల్ల జుట్టు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఏం చేయాలో ఏం అర్థం కావట్లే. గోరింటాకు పెట్టుకుంటుంటే కొంచెం ఇన్ని రోజులు కొంచెం కంట్రోల్గా ఉండింది. గోరింటాకు పెట్టుకుంటేమో తలనొప్పి వస్తుంది చల్లదానానికి. అసలే తలనొప్పి ఉంది కదా, గోరింటాకు పెట్టుకుంటే ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. 2 రోజులు 3 రోజులు తలనొప్పి ఉంటుంది. అందుకని భయపడి ఆ గోరింటాకు పెట్టుకోవటం కూడా ఆపేసాయి ఈ మధ్య. తెల్లెంటికలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. జెస్సీ తాలింపు చూసి కరేపాకు వేసేటప్పుడు ముందే చెప్పు మమ్మీ అనిద్ది, పైన పడతాయని భయంతో. చారు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఫ్రై, చారు. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బయట టీవీ సౌండ్ వస్తుంది. బాయ్.